తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత మధ్యమంగా చెప్పవచ్చును. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మిత్రుల ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు కావచ్చును. ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. నూతన ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తులారాశి వారు ఈరోజు శ్రీ గురు దత్తాత్రేయాయ నమః అని చెప్పి దత్తునికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలిస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. మీ యొక్క వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు మీకు వస్తాయి. భాగస్వాములు కూడా మీకు సహకరిస్తారు. వృశ్చిక రాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆర్థిక పరంగా సంపూర్ణ అనుకూలంగా ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభవార్తను వింటారు. ఎవరికి మీరు అప్పులు ఇవ్వకూడదు. ఈరోజు మీరు అప్పులు ఇస్తే తిరిగి మీకు చేతికి రావు. చాలా జాగ్రత్తగా ఉంటూ ధనాన్ని ఖర్చు చేయండి. పిల్లల ద్వారా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురు కావలసి వస్తుంది. ధనస్సు రాశి వారు ఈరోజు బృహస్పతికి నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువుకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.